హాయ్ అండి, ఈసారి చక్కెర పొంగలి ఇలా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా సెట్ అవుద్ది. ముందుగా కుక్కర్ తీసుకొని దాంట్లోకి పావు కప్పు పెసరపప్పు వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇవి రోస్ట్ అయిన తర్వాత దీంట్లోకి ముప్పావు కప్పు రైస్ వేసుకుని 2 సార్లు వాటర్తో వాష్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 2 కప్స్ వాటర్ వేసుకుని హై ఫ్లేమ్లో 2 విజిల్లు వచ్చేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత విజిల్ తీసాక రైస్ అంతా ఒకసారి కలుపుకొని అందులోకి కప్పున్నర బెల్లం వేసుకుని మళ్ళీ ఒకసారి కలిపి స్టవ్ మీద పెట్టి బెల్లం అంతా కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కరిగిన తర్వాత ఇందులోకి యాలకుల పొడి వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి దగ్గర పడేంత వరకు. ఇలా దగ్గర పడిన తర్వాత దీంట్లోకి 2 టేబుల్ గీ వేసుకుని దాంట్లోకి కొబ్బరికాయ ముక్కలు డ్రై ఫ్రూట్స్ వేసుకుని బాగా ఫ్రై చేసుకుని చక్కెర పొంగల్ మీద గార్నిష్ చేసుకోవడమే. అంతేనండి, సూపర్ టేస్టీ చక్కెర పొంగల్ రెడీ.